హలో అందరికి నమస్తే। ఈ వీడియోలో అయితే చింతామణి నాటి ఆవులు, నాటి ఎద్దులు, నాటి దూళ్ళు, హెచ్ఎఫ్ దూళ్ళు, జెర్సీ దూళ్ళు, హోల్స్టైన్ దూళ్ళు అయితే చూపైపోతున్నా। ఇది చింతామణి సంత। చింతామణి వచ్చి చిక్బళ్ళాపూర్ డిస్ట్రిక్ట్ కర్ణాటక స్టేట్ లో అయితే వస్తుంది। చూడొచ్చు హెవీ దూళ్ళు అయితే ఉన్నాయి। ఇంకా ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి। ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి। ఇంకా వెళ్ళిపోదాం సంతలోకి, వెళ్ళే డీటెయిల్స్ చూసేద్దాం, వెళ్ళిపోదాం రండి। చూడొచ్చు ఒక ఆవు, ఒక దూడ అయితే ఉంది। ఏం రేట్ చెప్తారో అయితే అడుగుదాము। ఏం రేట్ చెప్తున్నారు? దూడ ఆవు రెండు, దూడ ఆవు రెండు సేరి 33,000 చెప్తున్నారు। అడిగే వాళ్ళు రేట్లు కన్నా పర్వాలేదన్నా? వ్యాపారాలు ఏమన్నా అయితే ఉన్నాయా? వ్యాపారాలు ఏం లేవు, డౌన్, వ్యాపారాలు డౌన్ అని చెప్తున్నారు। నిన్న వారం ఆవులు దూళ్ళు అయితే తక్కువగా చేరినాయి। ఏం రేట్ చెప్తారనా? 10,000 చెప్తున్నారు। నా తురపు దూడ 10,000 చెప్తున్నారు। తురపు దూడ చూడండి। ఎద్దులు ఆవులు అయితే భారీగా చేరుతాయి ఇక్కడ చింతామణి సంతలో। సింగల్ ఎద్దులు ఆవులు అంతా కూడా దొరుకుతాయి। ఏం రేట్ చెప్తారు? ఇది 26,000 చెప్తున్నారు। కుర్రా ఇది తురపా? ఓ నేను కుర్రా అనుకుంటే తురపు దూడ ఇది ఆయన వాళ్ళది। పర్వాలేదన్న వ్యాపారాలు అడుగుతా ఉండేది 20 లోపల చెప్పు అంటా ఉన్నారు। 20 లోపల చెప్పు। ఒక వారం అట్లా ఉంటుంది, ఒక వారం ఎట్లా ఉంటుంది, ఏం చేయలేదు అది। చూడండి ఇక్కడ ఎద్దులు ఉన్నాయి। ఏం రేట్ చెప్తా ఉన్నారా? 68 ఫుల్ ఏం లేనాయా? 65,000 చెప్తున్నారు। కింద వెళ్ళిపోయినారు। ఓ ఇవి కూడా తురుపులే ఆవులు, నేను ఎద్దులు అనుకుంటే। చూడండి ఇలా ఉన్నాయి తురుపు దూళ్ళు। ఏం రేట్ చెప్తారు? ఇది 55,000 చెప్తున్నారు తురుపు దూళ్ళు। ఆయన వాళ్ళు వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి। చూడండి ఇంకా అక్కడ ఉన్నాయి ఈ ఎద్దులు। ఏం రేట్ చెప్తారు ఎద్దులు? 58,000 చెప్తున్నారు। ఇవి కొంచెం మలుపు తిరిగింది ఎద్దులు చూడొచ్చు। మీరు ఎక్కడి నుంచి వచ్చారనా? మీరు తీసుకొచ్చిందా? ఇది ఏం రేట్ చెప్తారనా? 38,000 ఆవా ఎద్దా? ఇది ఎద్దా పొల్లం లేhinదా? 2 పళ్ళు 35,000 చెప్తున్నారు। ఇక్కడ ఒక ఆవు అయితే ఉంది, ఒక ఆవు ఉంది అయితే వ్యాపారం చేస్తున్నారు। దగ్గరలో ఈనేస్తుంది చూడొచ్చు, వ్యాపారాలు అయితే చేస్తున్నారు। ఎందుకు డిస్టర్బ్ చేయడం? ఇక్కడ సింగల్ ఎద్దు ఒకటి ఉంది। ఏం రేట్ చెప్తున్నారన్నా? 42,000 చెప్తున్నారు। పర్వాలేదు వ్యాపారాలు తక్కువే। ఎద్దులు ఆవులు చేరినది కూడా తక్కువే। యాడా ఆడ ఫస్ట్ లో చేరుతాయా? అదంతా 10 రూపాయలు అంతా అండి। ఎద్దులు ఉన్నాయి, వ్యాపారం అయితే చేస్తున్నారు। ఏం రేట్ చెప్తున్నారు? ఏం రేట్ చెప్తున్నారు? 60 అదే వ్యాపారాలు దీని మీద అయితే వ్యాపారాలు జరుగుతున్నాయి। 60,000 చెప్తున్నారు ఎద్దులు। వారి మెద్దులు అయితే తక్కువ ఉన్నాయి। ఇక్కడ పక్కలో
ఏడ పక్కన పర్సు జరుగుతా ఉందంట, దాని నుంచి అంతా అక్కడికి పోయాయి అనేది చెప్తున్నారు. ఏం రేట్ చెప్తారు ఇది? 30,000 చెప్తున్నారు. ఎద్దు చూడండి తూర్పు అయితే ఉంది. ఏం రేట్ చెప్తున్నారు? 30,000 చెప్తున్నారు. ఎవరు అడిగే వాళ్ళు లేరు అని అయితే చెప్తున్నారు. ఎంత అడ్డుబొట్లు పెట్టినారు. అన్న ఏం రేట్ చెప్తా ఉన్నారు? ఇది జత 29,000 చెప్తున్నారు. 2 తొరపులేనా? 2 తొరపులు. ఏం రేట్ చెప్తారన్నా? 22,000 చెప్తున్నారు. తొరప ఇది తొరుపు 22,000 చెప్తున్నారు. ఈయన వారం వేస్తారు. ఇవంతా పొద్దున్నే కొనేసి పెట్టేసాయండి దూళ్ళు. చింతామణి దూళ్ళ సంత, హెచ్ఎఫ్ దూళ్ళు, ఓలిస్టాన్ దూళ్ళు, జెర్సీ దూళ్ళ సంత. మంచి దూళ్ళు అయితే చేస్తారు. ఇక్కడికి రేట్లు అయితే అడుగుదాము. ఏం రేట్ చెప్తారా? తీసుకోండి. ఎంత పడా? 2 షేర్ 35 పర్వాలేదా? 2 షేర్ 35,000 పడినాయంట అన్న. అది లేదు, అది బాగా జాతలో ఉంది. అది 2 షేర్ 35,000 పడినది చెప్తున్నారు. పెద్ద దూడ అయితే ఉంది. ఏం రేట్ చెప్తున్నారు? 61 చెప్తున్నారు. పొల్లం లేదనా? 2 పళ్ళు. ఎంసూల్ ఏమన్నా ఉందా? ఇంజక్షన్ చెప్తున్నారు, ఇంకా గ్యారంటీ లేదు. 22 చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ ఫైనల్ కాదు, కొద్దిగా బేరాలు అయితే ఉంటాయి. దూళ్ళు అయితే మంచి దూళ్ళు అయితే ఉన్నాయి ఇక్కడ. చూడండి, ఇది కూడా భారీ దూడే. వ్యాపారాలు అయితే అడుగుతున్నారు. ఈ వ్యాపారాలు జరుగుతున్నాయి. ఏం రేట్ చెప్తారు? ఇది 75,000 చెప్తున్నారు. హెచ్ఎఫ్ కూడా పొల్లం లేదా? నాలుగు పళ్ళు. ఇది 2 పళ్ళు. అదేం రేట్ చెప్తారు? 65 అంటే 65,000 చెప్తున్నారు. అది 2 పళ్ళు, అది 4 పళ్ళు. వ్యాపారాలు అయితే చేస్తున్నారు. ఇది పొద్దున్న 4 గంటలకే ఉంటుంది సంత. అంతా తీసి ఇక్కడ పెట్టేసేస్తున్నారు. మంచి భారీ దూళ్ళు. ఇక్కడికి మహారాష్ట్ర, తెలంగాణ ఇంకా కూడా వస్తారు ఆవులు దూళ్ళు తీసుకునే వాళ్ళకి. ఎట్లా ఆవులు ఎట్లా దూళ్ళు ఉన్నాయి. మంచి బ్రీడ్ ఆవులు అయితే ఉన్నాయి. ఏం రేట్ చెప్తారా? ఉన్నారంట, ఆ పక్కన్నారు అని చెప్తున్నారు ఓనర్లు. ఇంకా కొల్లేదంట. చింతామణి సంత బిజీగా వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి. ఆడు స్వామి పోయేది ఈ రష్ లో పారాడే కూడా సొమ్ము లేదు. అర్థం అయినా మీకు ఇన్ఫర్మేషన్ చెప్తాను అని కమిట్ అయ్యా కదా. ఏం రేట్ చెప్తాను? 30,000 చెప్తున్నారు. హెచ్ఎఫ్ కూడా బ్రో ఏం రేట్ చెప్తారు? ఇది ఏం రేట్ చెప్తారు? అది 27,500 చెప్తున్నారు.
ఆయన 18,000 అడుగుతా ఉన్నారు, అడుగుతా ఉండేవాళ్ళు. 18 నుంచి 1 ఒకటి అయితే ఉన్నాయి. ఇక్కడ రేట్లు అడగడానికి అవుతా లేదు. ఏం రేట్ చెప్తారా? 38,000 చెప్తున్నారు. ఇది ఫైనల్ కాదు, కొద్దిగా ధరలు అయితే ఉంటాయి. చూడండి, ఇంకా ఉన్నాయి దూళ్ళు. చాలా ఫ్రెష్ ఉంది, వ్యాపారాలు జరుగుతున్నాయి. రేట్లు అడుగుదాం. ఏం రేట్ చెప్తారు? ఇది 32,000 చెప్తున్నారు. చాలా ఫ్రెష్ అయితే ఉంది, వ్యాపారాలు జరుగుతున్నాయి. అదేం రేట్ చెప్తావు? 77,000 చెప్తున్నారు. పొలం ఏమన్నా ఉందా? 5 నెలల పొలం ఉంది, అంతే అంత రేటు. ఒక 5 months పోతే ఏనేస్తుంది అది. అంతా చాలా వరకు అంతా వ్యాపారాలు జరుగుతున్నాయి. దాని నుంచి రేట్ అడిగేకైతే అవ్వలేదు. చూస్తున్నారు కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.